శ్రీ తిరుపతినేని గోపీచంద్ గారి తత్వవేత్త రెండవ భాగం 29/8/20 జాన్ డ్యూయీ గురించి నిన్న తెలుసుకున్నాం. అమెరికన్ తత్వవేత్త. ఇవాళ నవ్య వాస్తవిక తత్వవేత్త శామ్యూల్ అలెగ్జాండర్ ఆయన గురించి. నవ్య వాస్తవిక తత్వశాస్త్రం మనకు తెలుసుకున్నా తెలియకపోయినా వాస్తవికత అనేది ఉందని, దాని తత్వం మనం తెలుసుకోవడం మీద ఆధారపడి లేదని చెబుతుంది. అంతా మిథ్య అని చెప్పే భావవాదాలలో ఉన్న, అంతా మనసే అని చెప్పే వాళ్ళ వంటి మానసికవాదుల వాదానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం వచ్చింది. బ్రిటిష్ తత్వవేత్త అయిన శామ్యూల్ అలెగ్జాండర్ ఈ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. అలెగ్జాండర్ తాను వ్రాసిన స్పేస్ టైమ్ డెయిటీ అనే గ్రంథంలో భావవాదానికి వాస్తవికవాదానికి ఉన్న భేదాన్ని ఇలా చెప్పారు. భావవాదానికి వాస్తవికవాదానికి ఉన్న భేదం మొదట్లో వాళ్ళ విధానాల యొక్క భావనలో ఒకదానికి ఎన్ని పూతలు పోసి ఎన్ని తొడుగులు తొడిగిన పునాది మనసు, వారి అన్వేషణ మనసు దగ్గర నుంచే బయలుదేరు. భావవాదం మొత్తం వాస్తవికతమైందే కానీ ఆ మొత్తానికి సంబంధించిన భాగాలు మాత్రం వాస్తవికమైనవి కావని చెబుతున్నారు. వాస్తవిక వాదంలో మనస్సుకి ఒక ప్రత్యేక స్థానం లేదు, లేకపోతే పరిణామంలో ఈనాటికి అగ్రస్థానాన్ని ఇస్తాం అన్నారు. వాస్తవికవాదులకు భౌతిక ప్రపంచమే యథార్థం, ప్రాణం మనసు మొదలైనవన్నీ పదార్థ పరిణామం బహిర్గతమైన లక్షణాలు. ఇటువంటి లక్షణాలు కొత్త లక్షణాలు పదార్థ పరిమాణంలో అనంతంగా బహిర్గతం కావచ్చని వాడు అంగీకరిస్తారు. అంతేకాని ఒక శక్తి కానీ, ఒక మనస్సు కానీ, ఒక భావం కానీ ముందే ఉందని, ఈ భౌతిక ప్రపంచం లౌకిక వ్యవహారం దాని లీల అని వాళ్ళు ఒప్పుకో. అందువల్ల ఏ ఒక్క లక్షణాన్ని ప్రత్యేకతని ఆపాదించరు. అలెగ్జాండర్ ఈ ఉద్దేశంతోనే పదార్థాల ప్రజాస్వామికంలో మనుష్యులను తెలివిగల సభ్యులుగా పరిగణించవచ్చు. ఉనికిని, వాస్తవికతత్వాన్ని పరిగణిస్తే మాత్రం అన్నీ సమానం. ప్రజాస్వామిక విధానాలు తెలివితేటలు కలవాడు ప్రధాన స్థానాల్లోకి వచ్చినట్టు ఈ పదార్థమయ జగత్తులో మనస్సులు ప్రముఖ స్థానాల్ని ఆక్రమించుకొని ఉండదు. అంత మాత్రాన వాటికి ప్రత్యేకత ఆపాదించటానికి వీల్లేదని మరొక విషయ సందర్భంలో తాను అనుసరించిన ఎంపెరికల్ విధానం యొక్క స్వభావాన్ని విపులీకరిస్తూ వాస్తవికవాదులు మానసిక శక్తిని అంగీకరించాలని ఎవ్వరూ అనుకోవాల్సిన పని లేదు. మేము మనస్సులను దాని శక్తిని కూడా అంగీకరిస్తాం. కాకపోతే పరిణామంలో బహిర్గతమవుతున్న అనేక రూపాలు అదొక రూపం మాత్రమే అని, ఈ రూపం మిగిలిన రూపాల కంటే అభివృద్ధిలో ఎక్కువ అని ఒప్పుకోండి. కానీ అంతకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందని అంటాడు అలెగ్జాండర్. ఈ విధంగా మనసుకు ప్రత్యేకత లేదని చెప్పి అప్పుడు ఇందుకు విరుద్ధంగా ప్రచారంలో బెర్క్లే సిద్ధాంత విమర్శకు పూనుకొని, బెర్క్లే పదార్థం అనేది కావలసి లేదని, ఉన్నదంతా భావమే అని చెప్పి ప్రపంచాన్ని ద్వంద్వరహితంగా చిత్రించింది మనస్సేకను మనం జ్ఞానాన్ని సంపాదిస్తున్నామని చెప్పి బెర్క్లే అన్నమాట ద్వంద్వరహితమైన ప్రపంచాన్ని చిత్రించగలిగాడు కనుక ఉన్నదంతా భావమే అనే అతని వాదాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదన్నాడు అలెగ్జాండర్. పదార్థాలు లేకుండా మనస్సు ఉండదు అది ఒప్పుకున్నాం కనుక దీనికి వ్యతిరేకమైన మనస్సు అనేది లేకుండా పదార్థాలు ఉండవు అనే సిద్ధాంతాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక చోట నిలబడి చూస్తే ఒక బల్ల అంచు కనబడు, బల్ల అంచు మాత్రమే కనబడటానికి కారణం నేనే, బల్ల కాదు. అయినా ఆ బల్ల అంచు బల్లకు చెందిందే, నాకు చెందింది కాదు అంటాడు అలెగ్జాండర్.
భౌతిక పదార్థాలన్నీ భావాలే అని నిరూపించటానికి చేసే ప్రయత్నంలో బెర్క్లీ ముఖ్యంగా 3 తప్పులు చేశాడని వాస్తవికవాదులు భావిస్తారు. ఒక పదార్థంలో తాను కనిపెట్టదలచిన గుణాలను ముందే దానికి ఆపాదించడం అతడు చేసిన మొదటి తప్పు. మొదటి ఉదాహరణ, బెర్క్లీ మొదటిసారిగా ఒక అనాస పండును చూశారు అనుకో. అతనికి ఆ అనాస పండు మనస్సుకు సంబంధించిన ఒక భావం మాత్రం, అంటే తనతో చూడబడటం అనేది దాని ప్రథమ లక్ష్యం. దీన్ని బట్టి మనస్సుకు కనబడటం అనేది అనాస పండు యొక్క ముఖ్య లక్షణము. బెర్క్లీకి ఇది తప్పు. ఎంచేత అంటే ఎవరి చేత చూడబడనప్పుడు కూడా ఆ పండు అలాగే నేను అనే అహాన్ తన సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవటం బెర్క్లీ చేసిన రెండవ తప్పు. ఏదో ఒక అహం లేకపోతే ఏం లేదు అన్నాడు బెర్క్లీ. అయితే ఈ సిద్ధాంతం ఏ వాదానికైనా వర్తిస్తుంది. దీన్ని బట్టి బెర్క్లీ మానసికవాదం రైట్ అని, వాస్తవికవాదం తప్పని ఎలా చెప్పడం? ఏ పదార్థాన్ని ఎవరు తెలుసుకోలేరని ఒప్పుకుంది. అయినంత మాత్రాన సిద్ధాంతం మంచి చెడ్డలు దీనివల్ల ఎలా తేల్తాయి? అలా తేలనప్పుడు పై సిద్ధాంతం మీద ఆధారపడి బెర్క్లీ వాదం తెగిపోయినట్టే అని భావించి. 3. సోలిప్సిజం. నేను ఉన్నా, నా భావాలే ఉన్నాయి, నన్ను మించి వ్యక్తులు లేరు, నా భావాలకు మించి భావాలు లేవు అనే వాదం బెర్క్లీ సిద్ధాంతంలో 3వ తప్పు. ఈ దృష్టిని తన దృష్టి అని ఏ తత్వవేత్త అంగీకరించరు. కానీ బెర్క్లీ దృష్టిని తార్కికంగా విమర్శించి చూస్తే పర్యవసానం ఇదే అని తేలుతుంది అని చెప్పక తప్పు. చూడబడనప్పుడు ఏది చూడలేం కనుక మనసు చూస్తే తప్ప ఏది ఉండదనే బెర్క్లీ ఉద్దేశ్యమని, చివరకు తన చూడండి ఏది లేదనేది ఈ ఉద్దేశం పర్యవసానమని విమర్శకులు అతని మీద వాదన చేస్తారు. పై భావం విమర్శల వల్ల పదార్థము రెండు ఒకటే అని, ఏకత్వం వల్ల వాస్తవికత్వాన్ని తెలుసుకోగలమని వాళ్ళు భావిస్తారని, పరిణామం బహిర్గతం చేసే దశలను వాళ్ళు అంగీకరిస్తారని మనం తేల్చుకోవాలి. అమెరికన్ నవ్య వాస్తవిక తత్వవేత్తలలో ఒకడైన మాంటే నవ్య వాస్తవిక తత్వాన్ని, దాని అవసరాన్ని ఈ విధంగా చెప్పి, ఈ ప్రపంచం 2 రకాల జీవులతో నిండి ఉంది. ఆకాశంలో ఉంటే శరీరాలు సంఘటనలు ఒక రకం, ఆకాశానికి కట్టుబడకుండా ఉన్న మనస్సుల యొక్క భావాల యొక్క అతీత మానసిక రంగం 2. ద్వంద్వ ప్రకృతి చేత ఈ విధంగా వెలగొట్టబడిన ఈ రంగాలను ఏకం చెయ్యాల్సిన బాధ్యత జ్ఞానం మీద అని ఈనాటి బాధ్యతను తెలియజేస్తూ పై సమస్యలను ఈ విధంగా పరిష్కరించి అంతా ఒకటే అనుకునే వాస్తవికవాది ఈ ద్వంద్వాన్ని తేలిగ్గా అధిగమించగలుగుతాడు. భావవాదులకు మళ్ళీ యథార్థ ప్రపంచాన్ని వదులుకునే బదులు దాన్ని ఉంచుకొని ఆకాశానికి అతీతంగా, ప్రకృతికి అతీతంగా, మనస్సులో భావాలతో నిండుకొని ఉండే ప్రపంచాన్ని వదులుకొని ఆకాశంతో కాలంతో కలిసి ఉండే ఒక వాస్తవికతను అతడంగి చైతన్యంతో సంబంధం ఏర్పడినంత మాత్రాన ఏ పదార్థము తన అస్తిత్వాన్ని కోల్పోదని వాస్తవికవాది భావిస్తుంది. చైతన్యం యొక్క లక్షణాలు, అనుభవంలోకి వచ్చే గుణాలు ఈ వాస్తవిక నిర్మాణానికి సంబంధించినవి. ఈ 2 కాలానికి ఆకాశానికి కట్టుబడి ఉండే ప్రకృతి విధానానికి సంబంధించినది. అసలు చైతన్యం అనేది ఈ పదార్థాలకు
ఒకదానికొకటి ఉన్న సంబంధం అంటాడు వాస్తవిక చైతన్యాన్ని గురించి మాంటేగ్ ఒక వ్యాసం రాశారు. అందులో అతను చైతన్యాన్ని ఒక సంబంధంగా చెప్పారు. చైతన్యం ఒక సంబంధం మాత్రమే అయితే చైతన్యానికి సంబంధించిన పదార్థాలు ఆ సంబంధానికి విడిగా స్వతంత్రాన్ని అస్తిత్వాన్ని కలిగిన వాటిగా మనం భావించాలి. చైతన్యానికి జ్ఞానానికి విడిగా స్వతంత్రత అస్తిత్వాన్ని పదార్థాలు పొంది ఉన్నాయని అంగీకరిస్తే అప్పుడు ఆ చైతన్యం కానీ జ్ఞానం కానీ ఆ పదార్థాలు చెందిన సంబంధం మాత్రమే అవుతుంది. ఇంకొక రకం అవటానికి ఏమాత్రం వీల్లేదు. ఇవి వాస్తవికవాదం యొక్క ముఖ్యం. ఇది శాస్త్ర పరిశోధన వల్ల శాస్త్ర పరిజ్ఞానం వల్ల పుట్టినవ. అందువల్ల సైన్సు పరిశ్రమ బాగా వృద్ధిలోకి వచ్చిన అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో ఇది బాగా వ్యాప్తిలోకి త్వరలో వచ్చింది. ఈ దేశాల్లోని సిద్ధాంతాల గురించి WH వెర్క్మిజర్ తాను వ్రాసిన అమెరికాలోని తాత్విక భావాల చరిత్ర అనే గ్రంథంలో ఇలా అన్నారు. బైంటెస్ట్ రసల్ వ్రాసిన గణిత సూత్రాలు 1903 అనే గ్రంథం, భావవాద నిరాక అనే GE మోర్ వ్రాసిన వ్యాసం అమెరికాలోని వాస్తవిక ఉద్యమానికి సహాయపడ్డాయి. కానీ ఈ పలుకుబడి అక్కడి వాస్తవికవాదు తమ ముఖ్య సూత్రాలను నిర్వచించుకున్న తరువాతే వచ్చింది. అందువల్ల ఈ దేశాలలోని వాస్తవిక ఉద్యమాలు దేని ప్రత్యేకతనది కాపాడుకుంటూ వృద్ధి చెంది రెండు సంస్కారాలుగా ఒకదానికొకటి సహాయపడుతూ దేనికదే వృద్ధి చెంది. అందువల్ల ఈ ఉద్యమాల విలువలు కట్టాలంటే దేనికి దాన్నే విడిగా తరచి చూడాలి. రెండవ భాగం, అమెరికాలో నవ్య వాస్తవిక ఉద్యమం 1900 నుంచి ప్రారంభమైందని చెప్పచ్చు. అంటే అంతకుముందు తాత్విక రంగంలో ఈ పోకడలు లేవని కాదు. విలియం జేమ్స్, అలెగ్జాండర్ ఫ్రేజర్, లాయిడ్ మోర్గన్, ఆర్థర్ కే రోజస్ మొదలైన తత్వశాస్త్రజ్ఞులను తమ వ్యాసాల వల్ల ఈ ఉద్యమానికి బీజాలు నాటారు. కానీ ఈ రచనలు భావవాదుల హేతువాద ప్రదర్శన ఏంది నిరూపించిన వాస్తవికమైన బాహ్య ప్రపంచం ఒకటి ఉంది అని చెప్పడం కంటే లోతుకి వెళ్ళలేక ఈ రచనలో తర్వాత వచ్చిన వాస్తవికవాదుల్లో కనబడి తాత్విక కారణాలు కానీ అనుభవపూర్వకమైన వాదబలం కానీ కనిపించి ఆకాశంలో కలకాల కాలంలో ఉన్న యథార్థ ప్రపంచం అనే వ్యాసంలో జార్జ్ బి పులెట్టన్ నిజంగా ఉన్న ఆకాశానికి కాలానికి స్వతంత్రంగా ఉండే యథార్థ ప్రపంచం ఒకటి ఉందని అలా అన్నాడే కానీ అటువంటి ప్రపంచం ఉండే అవకాశాన్ని నిరూపించే ప్రయత్నం చేయలేకపోయారు. సెల్లర్స్, లవ్జాయ్, వైట్హెడ్ మొదలైన వాళ్ళు విలియం జేమ్స్ రాసిన చైతన్యం అనేది ఉందా అనే వ్యాసం అమెరికన్ వాస్తవిక ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన ఘట్టమని అంటే ఈ సహాయం జేమ్స్ తెలిసి చేశాడని కాదు, తనకు తెలియకుండానే విలియం జేమ్స్ వాస్తవికవాదాన్ని మార్గం ఏర్పాటు చేశాడని చెప్పాలి. డ్రేక్, మాంటేగ్, ఫెర్రీ, వ్రాట్, శాంతాయన, సెల్లర్స్, స్ట్రాంగ్ మొదలైన ప్రముఖ వాస్తవికవాదులు తమ తాత్విక భావాలకు ఎక్కువ ప్రోత్సాహం జేమ్స్ రచన నుంచే వచ్చిందని పదే చెప్పడం దీనికి ప్రబల నిదర్శనం. వాస్తవిక ఉద్యమం ప్రబలటానికి ఒక్క జేమ్స్ సహాయమే కాక జర్మన్ మేధావుల సహాయం కూడా చాలా వరకు. ప్రముఖ వాస్తవికవాదుల్లో చాలామంది జర్మనీలో చదువుకున్నవాడు. అంతేకాక జర్మన్ తత్వవేత్తలైన ఎవనేరియస్ ఘాపే, మాచ్, బ్రెంటాను, మీనాంద్, హసరెల్ మొదలైన ప్రముఖుల రచనల ప్రభావం కూడా ఈ ఉద్యమంలో కనిపిస్తుంది.
అంటే అన్ని ఉద్యమాలకు లాగా ఈ ఉద్యమం కూడా ఎక్కడ నుంచో ఊడిపడక క్రమక్రమేణా బలపడి అనేక చిన్న చిన్న వాహినులు తనలో కలుపుకొని వృద్ధి చెంది 1910లో ఈ ఉద్యమానికి బలం చేకూర్చే ఒక సంఘటన జరిగి హార్వర్డ్కి చెందిన బిఈ హోల్డ్ రడ్జెస్ కాలేజీకి చెందిన డబ్ల్యూటి మార్విన్, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన డబ్ల్యూటి మాంటే, ప్రిన్స్టన్కి చెందిన ఈజీ స్వాల్జీ 6 వాస్తవికవాదుల కార్యక్రమం మొదటి వేదిక అనే ఒక డాక్యుమెంట్ ప్రచురించారు. ఇందులో వారిలో వాళ్ళకి ఏకీభావం కుదిరిన 18 సూత్రాలు ఏకరూపెట్టి వాటి సారాంశం ఇది. తర్క గణిత భౌతిక శాస్త్రాల పరిశోధనలకు చెందిన పదార్థాలు కానీ నిజాలు కానీ మనస్సుకు సంబంధించినవి కావు. వీటి స్వభావం వాటిని తెలుసుకోవటం మీద ఆధారపడి లేదు. వీటికి పరస్పరం ఎంత కలయిక ఉందో, ఎంత సంబంధం ఉందో, ఎంత పొందిక ఉందో అనుభవాన్ని బట్టి నిర్ణయించాలి. ఈనాటి జ్ఞానాన్ని బట్టి ఊహ అనేకత్వానికే అనుకూలంగా అన్ని శాస్త్రతాత్విక సిద్ధాంతాలకి ముందు కొన్ని తార్కిక నియమాలున్న సంబంధాలను గురించిన బాహ్య దృష్టి అనేది అందులో ఒక జ్ఞానం యొక్క స్వభావాన్ని బట్టి వాస్తవికత యొక్క స్వభావాన్ని నిర్ణయించలే. ఒక పదార్థం తెలిసిందంటే తెలియటం అనే దాని చేత అది నిర్ణయించబడటం లేదని మనం తెలుసుకో. వాస్తవికత్వం తెలిసిన వస్తువులు తెలుసుకునే సంబంధాన్ని బట్టి జన్మించాయని చెప్పదు. వాస్తవికత్వం తెలుసుకున్న ప్రతి వస్తువు తెలుసుకోవటానికి, అనుభవానికి, చైతన్యానికి సంబంధించి ఉంటుందని ఒప్పుకుంటూ ఈ తెలుసుకోవటం మొదలైన వాటిని రద్దు చేసుకొని తెలుసుకోవటం అనేది లేనప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తువుని తెలుసుకోవచ్చు. అంటే ఆ వస్తువు ఉనికిలో, ప్రవర్తనలో, స్వభావంలో తెలుసుకోవటానికి విడిగా ఉంటుందని అంగీకరించాలి. ఈ దృష్టి సామాన్య జ్ఞానాన్ని 2 రకాలుగా సమర్థిస్తుంది. ఒకటి, అన్ని వస్తువులు మానసికము, చైతన్యము, ఆధ్యాత్మికము కావు. 2, వస్తువులను తెలియజెప్పుకోకుండా తెలుసుకోవడానికి వీలు. తెలిసిన విషయాలు తెలియనప్పుడు కూడా అదే విధంగా ఉంటాయని, మార్పేమీ ఉండదని వాస్తవికత్వం చెబుతాం. తెలుసుకునే సంబంధంలోకి వస్తువులు వచ్చి పోతుంది. ఈ వచ్చిపోవటం వాటి అస్తిత్వాన్ని ఏ విధంగానూ మార్చి తెలుసుకోవటం అని దానికి సంబంధించిన పదార్థాలు చెందిన ప్రపంచానికే చెందుతాయి. ప్రకృతి విధానంలో దానికి ఉండే స్థలం దాన్ని. ఈ వాస్తవికవాదులు క్రోడీకరించిన సూత్రాల పర్యవసానం ఇది. ఈ ప్రచురణ అమెరికాలో ఒక గాలి దుమారాన్ని రేపు ప్రముఖుల దృష్టి ఆకర్షి. ఈ సూత్రాలను బట్టి నవ్య వాస్తవిక సిద్ధాంతం భావవాదానికి వ్యతిరేకం అని నిర్ణయించుకొని డ్యూయి ఈ వాదానికి తన అనుకూలత ప్రకటించి వాస్తవికత్వానికి దగ్గర దారి కోసం పరిశోధన అనే వ్యాసంలో తన అనుకూలతను ఇలా చెప్పాడు. ఏమని? వస్తువులను తెలుసుకోవటాన్ని గురించి చర్చించటానికి ముందు వస్తువు తెలిసి ఉండాలి కనుక వస్తువులు వాటంతటా ఇప్పుడు తెలిసే ఉంటాయి కానీ మనస్సును ఎప్పుడూ సంబంధించే ఉంటాయని వాదించడం. 2, తెలుసుకోవటం అనేది మనం తెలుసుకోవటానికి ముందు మనం తెలుసుకోవటానికి విడివిడిగా అస్తిత్వాన్ని సూచిస్తుంది అని డ్యూయి ఈ విధంగా వాస్తవిక వాదనలు మొత్తం మీద తన ఏకీభావాన్ని చెప్పి కొన్ని విషయాల్లో అనుమానాలు వెలిబుచ్చి వాస్తవికవాది తెలుసుకోవటానికి తెలుసుకున్న జ్ఞానానికి ఉన్న తేడాన్ని గమనించగా అనుమానం, ఆధారం, తప్పు మొదలైన సమస్యను అసలుకి తీసుకోక పొరపాటు చేస్తున్నాడు. ఈ అనుమానాన్నే కాక డ్యూయి బాహ్య సంబంధాల విషయాలు
వాస్తవికవాదులు వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా విమర్శిస్తూ తన విమర్శలను క్రోడీకరిస్తూ వాస్తవికవాదుల ప్రణాళికను భావవాద వ్యతిరేక ప్రణాళికగానే కాక క్రియారూపమైన ప్రణాళికగా పరిగణిస్తే ఇది రెండు ముఖ్య సమస్యలని గమనంలోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది అన్నారు. అవి ఒకటి, తెలుసుకోవటం అనే ప్రకృతి సంఘటన మిగిలిన ప్రతి సంఘటనలతో ఉన్న సంబంధం యొక్క ప్రాముఖ్యతను ఈ వాదం గమనించటం లేదు. జ్ఞానాన్ని సంపాదించే విధానాన్ని అనుమానం నుంచి ఊహ నుంచి నిర్ధారణ చేసే ప్రయాణానికి ఈ వాదం ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. అంటే ఈ వాస్తవికవాదం జ్ఞానం యొక్క అభివృద్ధిని గమనంలోకి తీసుకుపోవటం లేదు. ఈ వాస్తవికవాదుల వేదిక హెచ్సి బ్రౌన్ అనేటువంటి వాడు అసంతృప్తి వెల్లడి. అందుకు 3 కారణాలు చెప్పారు. ఈ వేదిక వాస్తవికత్వం యొక్క ప్రయోజనాన్ని సంకుచితం చేస్తారు అనేది మొదటి. ఉపపాదించిన విషయాలు అస్పష్టంగా సందిగ్ధంగా ఉన్నాయి అనేది రెండవ. మూడవ కారణం, ముఖ్య సూత్రాలను కూడా ప్రతిపాదకులందరూ ఒకే అర్థంలో అంగీకరించటం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వేదిక ప్రముఖుల నుంచి అనేక విమర్శలు రేపి ఈ విమర్శలను వాగ్వివాదాలను అనుభవాలను గమనంలోకి తీసుకొని 1912లో ఆ 6 వాస్తవికవాదులు నవ్య వాస్తవికత్వం అని 490 పేజీలు గల ఒక పుస్తకం వెలువడించారు. ఈ సంపుటిలో రచయితల్లో ఉన్న అభిప్రాయ భేదాలు స్పష్టంగా కనిపించిన వాడు స్పష్టంగా సిద్ధాంతరీకరణ చెయ్యగలిగారని, ముఖ్య సూత్రాలు క్లుప్తంగా చెప్పగలిగారని అయిష్టులు కూడా అంగీకరించక తప్పదు. ఏ కొత్త ఉద్యమమైన ఆనాటి ఆచార వ్యవహార మీద దుమారం రేపక తప్ప ఆలోచించే అలవాట్లలో మార్పు తీసుకురావటం వల్ల వచ్చిన జయం మీద ఆశ పెట్టుకొని ఉండటం ఏ ఉద్యమ నాయకులకైనా సహజం. నవ్య వాస్తవిక ఉద్యమం యొక్క పుట్టుక దీని ఉదాహరణ. అమెరికాలోని ఈ ఉద్యమం మొత్తం భావజాలాన్ని, ముఖ్యంగా రాయిస్ హోమ్ సిద్ధాంతాన్ని నిరసనగా పుట్టి వాస్తవికవాదాన్ని గిఫర్ట్ ఉపన్యాసాలలో రాయిస్ తీవ్రంగా విమర్శించి ఈ విమర్శకు జవాబుగా వాస్తవికవాదం వృద్ధి చెందింది. మూడవ భాగం ఇంగ్లాండ్లోని నవ్య వాస్తవిక ఉద్యమ చరిత్రని, దాని లక్షణాలను శామ్యూల్ అలెగ్జాండర్ వాస్తవికత్వాన్ని పరిశీలించేమ. అమెరికాలో నవ్య వాస్తవిక సిద్ధాంతానికి దగ్గరలో ఉన్న కొద్ది తేడాలతో ప్రచారంలో ఉన్న మరొక సిద్ధాంతం గురించి తెలుసుకుంది. ఎంత ప్రయత్నం చేశాడో గోపీచంద్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఆశ్చర్యం. సహకార ప్రయత్నంతో సంపుటిని ప్రకటించిన నవ్య వాస్తవిక వాదుల్లోనే అభిప్రాయ భేదాలు. మాంటేక్ తాను మితవాదినని చెప్పారు. తనకు మిగిలిన వాళ్ళకి ఉన్న అభిప్రాయ భేదాలు ఏకరూపే. పెర్రీ హోల్డ్ మొదలైన వాస్తవిక వాదు ఒక వ్యక్తి ఒక పదార్థాన్ని తెలుసుకోవటం అంటే అతని శరీర నిర్మాణం, ఆ పదార్థానికి ఏదో ఒక సంబంధం బదులు పలుకుతూ ఉండదు. బదులు పలకటం అంటే శరీరానికి సంబంధించిన అన్నీ కాని కొన్ని కాని అణువుల కదలిక కలగ అని మాంటేగు. ఈ కదలిక ఒక నిర్ణీతమైన దారి స్థలాన్ని ఆక్రమించుకోవటం జరగాలి అంటారు. పదార్థం యొక్క చైతన్యాన్ని ఇటువంటి కదలిక లేదని మాంటేగు విశ్వాసం. రెండోది, వీళ్ళకి సంబంధించినటువంటి పదార్థాలు మనకు తెలియకపోయినా ఉంటాయని అంగీకరిస్తారని ఇదివరకే చెప్పారు. ఒకవేళ మన చైతన్యం ప్రమాద జనితమైతే, భ్రాంతిపూర్వకమైందో అయితే ఆ చైతన్యానికి సంబంధించిన పదార్థం ఏమిటి? అప్పుడు కూడా దానికి బాహ్యంలో స్వతంత్ర అస్తిత్వం ఉంటుందా? హోల్డ్, ఫెర్రీ తప్పు, అనాస్తవికత్వం
వైరుధ్యం బాహ్యంలో ఉన్నాయని, చైతన్యం వల్ల పెట్టబడి వికృతాలు కావండి. ఈ వాదాన్ని మాంటేగ్ అంగీకరి. మనస్సుకి బాహ్యంలో అవాస్తవిక పదార్థం ఉండే అవకాశాన్ని మాంటేగ్ అంగీకరి. కానీ అది అవాస్తవికమైంది కదా, దానికి ఫలితాలు ఉండవని. అవాస్తవికత యొక్క స్వభావం ఫలితాలను ఇవ్వకపోవడం. మనం వాస్తవిక పదార్థాన్ని తెలుసుకోగలం, కానీ ఆ తెలుసుకోవటానికి అది కారణం అవదు. చైతన్యానికి విడిగా పదార్థాలకు ఎంత అస్తిత్వం, స్వతంత్రత ఉంటుందో అంత అస్తిత్వం, స్వతంత్రత వాటికి ఉండే సంబంధాలకు కూడా ఉంది అనే సిద్ధాంతాన్ని ఒప్పుకోకపోవటమే మాంటేగ్ యొక్క అభ్యంతరానికి కాదు. వీరికి ఇవే కాదు, ఇంకా చాలా అభిప్రాయ భేదాలు ఆనాడు తాత్విక ప్రచారానికి పూనుకున్న పత్రికలని ఈ వాదోపవాదాలతో నిండి అవి ముఖ్యమైన అభిప్రాయాల భేదంగా మనం భావించవచ్చు. క్రిటికల్ వాస్తవికత 1916 నుంచి 20 వరకు ఈ గ్రూప్ తమ ఉద్దేశ్యాలు విరివిగా ప్రచారం చేస్తుంది. ఈ గ్రూపు వస్సార్ కాలేజీకి చెందిన డురాండ్ డెక్, జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థర్ ఓ లవ్ జాయ్, విలియమ్స్ కాలేజీకి చెందిన జేమ్స్ విన్సెంట్ ప్రాట్, యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థర్ కే నోజర్స్, మిషిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన రాయ్వుడ్ సెల్లర్స్, హార్వర్డ్లో అధ్యాపకుడుగా ఉన్న జార్జ్ శాంతాయన్, కొలంబియా మనస్తత్వశాస్త్ర ఉపాధ్యాయులుగా ఉన్న బిఏ స్ట్రాంగలబన్ 7 తత్వవేత్తలతో స్థాపించడం. ఈ 7 కలిసి క్రిటికల్ వాస్తవికత్వాన్ని గురించి వ్యాసాలు అనే గ్రంథాన్ని ప్రచురించారు. వీరు కొన్ని సందర్భాల్లో తెలిసిన పదార్థాన్ని అజ్ఞానాన్ని పొందటానికి కారణమైన చైతన్య స్థితికి భేదాన్ని గుర్తించారు. అంటే మన పూర్వులు నిరసించిన ద్వంద్వాన్ని వీరు కొన్ని ప్రయోజనాల కోసం కొంతవరకు అంగీకరించారు. కానీ ఈ భేదాన్ని అంగీకరించడంలో మనం తెలుసుకోగలిగింది మానసిక స్థితినే, చైతన్యాన్ని అని వాళ్ళు అనడం. జ్ఞాన అన్వేషణకు బయలుదేరే స్థలం ఒకటి ఉంటుంది. అది దేనివల్ల వచ్చింది కాదు, అది ఉంటుందంతే. దీన్ని వాస్తవిక వ్యాధులు డేటం అన్న పదార్థానికి దేనివల్ల అది చైతన్యంలోకి వస్తూ ఉంది. అటువంటి మానసిక స్థితికి ఉన్న భేదాన్ని గుర్తించడం ఈ వాస్తవికవాదుల ముఖ్య సూత్రం. కొంతమంది మానసిక స్థితి అంతర్గతం అని, అలాంటి వారికి దేశం బాహ్య వస్తు, అది భౌతిక పదార్థం మాత్రం కాదు. జ్ఞాన అన్వేషణలో మనం పదార్థాన్ని సమగ్రంగా అందుబాటులోకి తెచ్చుకోలేం. కొంతమంది ఈ దేశం అటు పదార్థానికి ఇటు మనస్సుకి చెందని ప్రత్యేకత కలదని, పదార్థాన్ని మనసుకు తెలియపరిచే గుణం కలదని భావిస్తారు. పదార్థం యొక్క ఏమిటిని తెలుసుకునే స్వభావం మూలం ఈ దేశం అని వీళ్ళు భావించారు. పైన ఉదహరించిన 7 క్రిటికల్ వాస్తవికవాదులు దీన్ని నిర్వచించడానికి పూనుకున్నప్పటికీ ఏకీభావం కూడా. లవ్ జాయ్, ప్రాట్, సెల్లర్స్ ఈ 3 మనస్సుకు ప్రదర్శించబడే పదార్థం ఎప్పుడు ఇంద్రియాలు పోగు చేసే సరుకుతో తయారు చెయ్యబడుతుందని అభిప్రాయపడ్డారు. మా శంకరుడు చెప్పింది అదే. మిగిలిన 4 ఈ దేశం అనేది పైవారు చెప్పేటంత స్వల్ప వ్యవహారం కాదని, చాలా క్లిష్ట వ్యవహారం. 2 స్వాభావిక వాస్తవికత, ఇది మామూలు మానవుడు అనుసరించే వాస్తవికత్వం. ఈ ప్రపంచంలో మామూలు మనిషి కనబడే వాస్తవికత. ఈ సిద్ధాంతానికి రాయ్వుడ్ సెల్లర్స్ ప్రధాన పురుషుడుగా అంగీకరించి తత్వశాస్త్రాల గొడవల్లో చిక్కుకొని మామూలు మనిషి వాస్తవిక తన బాహ్యంలో ప్రపంచం
అందులో స్థలాన్ని కాలాన్ని ఆక్రమించుకొని ఉన్న పదార్థాలు వాటిని తాను చూస్తున్నాడు, వింటున్నాడు, ఊహిస్తున్నాడు, వాటితో సంబంధం పెట్టుకొని మళ్ళీ సృష్టి చేస్తున్నాడు, మారుస్తున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. తన అనుభవమే మామూలు అనుభవం అనుకుంటున్నాడు. భౌతిక పదార్థాలు తను గమనించక ముందు నుంచి ఉన్నాయని, తర్వాత కూడా ఉంటాయని చెప్పాడు. వాటి ఉనికి అతని మీద ఆధారపడలేదు. వాటి గుణాలకి అతని మనసుకు ప్రత్యేక సంబంధము లేదు. ఇతరుల దృష్టి ఒక దాని వైపుకు తాను మరలిస్తే వాళ్ళు దాన్ని చూడగలుగు, కావలసిన పని చేసుకోగలరు. వస్తువులు మానవులందరికీ ఒకే విధంగా సంబంధించినవి. మానవుల నుంచి స్వతంత్ర గలవీను పదార్థంలో మార్పు వల్ల వచ్చింది కాదు. పదార్థాన్ని చూసేవాళ్ళ సంబంధంలో వచ్చిన మార్పు. ఈ దృష్టిలో చూసేవాడిలో కూడా ప్రత్యేకత ఏం లేదు. అతను తను చూసే పదార్థాల వంటి ఒక వ్యక్తి కాదు. అతని ఇతర పదార్థాల గురించి తన్ను తాను గురించి తెలుసుకోగలడు. జ్ఞానం ఒక సమస్య కాదు, ఒక యథార్థ సంఘటన. మామూలు మనిషి యొక్క ఈ వాస్తవికత్వాన్ని రాయ్వుడ్ సెల్లర్స్ స్వాభావికత్వం అని పేరు. అయితే ఈ వాదం జ్ఞానంలో ఏం జరుగుతుంది చెప్పు, ఏం జరుగుతూ ఉన్నట్టు కనపడేది మాత్రం చెబుతుంది అన్నాడు సెల్లర్స్. భావవాద వాస్తవికత్వం. మూడవది, ఈ ఉద్యమ నాయకుల్లో విల్బర్ ఎం అర్బన్ ముఖ్యుడని చెప్పు. అతను వాస్తవికత్వానికి భావతత్వానికి పైన అనే గ్రంథంలో తన అభిప్రాయాలను విపులీకరించి వాస్తవికత్వం భావతత్వం ఈ రెండు అసమగ్రమైనవి అని, ఈ రెంటిని అధిగమించాలని, అందుకు వీటి వైరుధ్యంలో ఉన్న తర్కం ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ఈ అభివృద్ధి పూర్వపు భావవాదాలకు మళ్ళీ కాక వాస్తవికత మీద ఆధారపడి ఉండాలని అతని సిద్ధాంతాన్ని గురించి జోసెఫ్ ఎల్ ఛలా వాస్తవికతలోని విరుద్ధ కెరటాలు అనే వ్యాసంలో ఇలా అన్నాడు. ఈ మధ్య శతాబ్దాల్లో వాస్తవికత్వానికి భావతత్వానికి రేగిన పోరాటం అనవసరమైన పోరాటం. పూర్వం జరిగినట్లే మళ్ళీ ఈ వైరుధ్యం త్వరలోనే అధిగమించబడు. నవ్యతత్వవేత్తలు ఈ రెండు సిద్ధాంతాలకు ఉన్న వైరుధ్యాన్ని హేతువాద సిద్ధాంతం ద్వారా, అనుభవం వల్ల వచ్చిన జ్ఞానం ద్వారా పరిష్కరించగలమని భ్రమపడ. వాస్తవికత్వంగా భావతత్వంగా ఒక జ్ఞానంగా, అందువల్ల పరిష్కారం జరగదు. ఏ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతం రెండో సిద్ధాంతం తప్పని నిరూపించలేదు. ఏ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతం తాను రైట్ అని నిరూపించుకోలేదు అని ఒకదానికొకటి సహాయం చేసుకొని అభివృద్ధికి సహాయపడే సిద్ధాంతాలు కానీ వైరుధ్య సిద్ధాంతాలు కావు. ఈ విధంగా ఈ సిద్ధాంతాల సమన్వయం యొక్క అవసరాన్ని చెప్పి అర్బన్ ఈ రెండు సిద్ధాంతాలు స్వాభావిక వాస్తవికవాదానికి వ్యతిరేకంగా ఏకం అవ్వాలన్న. నేను 4వ న్యూ సౌత్ వేల్స్లోని సిడ్నీలో పుట్టా. జనవరి 6, 1859 నా జననం. నా తండ్రిని నేను ఎరగను. ఆయన నేను పుట్టకముందే చనిపోయాడు, క్షయతో మరణించాడు. కానీ పిల్లలెవ్వరికీ ఆ జబ్బు సంక్రమించలేదు అని శామ్యూల్ అలెగ్జాండర్ తన జీవితాన్ని గురించి రాసుకోవడం ఈ విధంగా ప్రారంభి. కానీ అది పూర్తి చెయ్యలేకపో. అతని సుమారు 4వ ఏట తల్లి మెల్బోర్న్కు తన నివాసం మార్చి అప్పటి నుంచి అతను ఇంగ్లండ్లో కాలం గడిపి ఆక్స్ఫర్డ్లో ఉన్న బెలియాల్ కాలేజీలో మెల్బోర్న్ కళా పరిషత్తులో విద్యాభ్యాసం చేశారు. మెల్బోర్న్లో అనేక గౌరవాలు బహుమతులు అక్కడే కొన్నేళ్లు పనిచేశారు. 1839 నుంచి 1924 మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా ఉండారు. ఆ రోజుల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హెగెల్ ఈ వాదంతో తొణికెసలాడుతూ ఉండే. జూయికి మళ్ళీ అలెగ్జాండర్ కూడా డార్విన్, హక్స్లీ, స్పెన్సర్ మొదలైన వాళ్ళ జీవితాలతో
ఇన్ఫ్లుయెన్స్ చెయ్యబడిన భావమాదిగా తన జీవితం ప్రారంభించి, కానీ వాళ్ళ వాతావరణాల్లో భేదం ఉండటం వల్ల అలెగ్జాండర్ యొక్క భావవాదం నవ్య వాస్తవికత్వంలో ఈన్స్టైన్ మొదలైన వాళ్ళు రిలేటివిటీ సిద్ధాంతాల్లో పెరిగి ఒక వేదాంత శాస్త్రంగా వృద్ధి చెంది. ఈ కారణంగా క్రమక్రమేణా వీరిద్దరు దృష్టులు మారిపోయాయి, మార్గాలు వేరై వీరికున్న భేదాలను విలియం టిల్లీ రైట్ అలెగ్జాండర్ వేదాంతం వాస్తవికతకు సంబంధించిన సమస్యల మీద పరిష్కార మార్గాన్ని వెతుకుతుంటే జూయి ప్రాక్టికల్ దృష్టి ఆ వంకకు ప్రసరించటం లేదని చెప్పి అలెగ్జాండర్ తాత్విక పత్రికలకు వ్యాసాలు రాస్తూ అరిస్టోటేలియన్ సొసైటీలో తాను వ్రాసిన వ్యాసాలు చదువుతూ తన అభిమాన శాస్త్రంలో కృషి చేస్తూ చాలా సంవత్సరాలు గడిపి చివరి 1918 మధ్య గ్లాస్గో కళా పరిషత్తులో జరిగిన గెన్ఫర్డ్ ఉపన్యాసాలలో తన విధానాన్ని సమగ్రంగా చెప్పి మేధావుల మన్ననపు. అప్పటి నుంచి అతని అనేక బ్రిటిష్ విశ్వవిద్యాలయ యూనివర్సిటీస్ గౌరవించి బ్రిటిష్ అకాడమీలో ఫెలో అయి ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ పొందారు. సెప్టెంబర్ 13, 1938 మరణం. కొంతమంది పుట్టుక నుంచి ఒక చిన్న ఆదర్శం మనస్సులో ఉన్నట్టు ప్రవర్తి ఆ ఆదర్శాన్ని సాధించుకొని వచ్చిన దారిన అటువంటి జీవితం శామ్యూల్ అలెగ్జాండర్. వీళ్ళు బతికిన నాడు బతుకు, మరణానికి భయపడు, జీవించినందుకు పశ్చాత్తాపము పడు. ఆగస్టు 21, 1939 అతను ఒక స్నేహితుడికి రాసిన ఉత్తరం ఈ గుణాన్ని నిరూపిస్తాడు. నేనిప్పుడు రాయలేదు, ఇక మనం కలవమేమో అని భయపడు. ఒక్కవేళ ఈలోగా నేను సెలవు తీసుకున్నట్టు నువ్వు ఏ రిపోర్ట్ అయినా చదివితే విచారించు, ఎందుకంటే నేను దాన్ని గాఢంగా కోరుకుంటున్నాను అని రాశాను. ఆ ఉత్తరంలో ఈ విధంగా అతను ఈ ప్రాపంచిక రంగం నుంచి సెలవు తీసుకు నవీన తత్వశాస్త్ర చరిత్ర, అతని శక్తి సామర్థ్యాల గురించి రైట్, అతను సంభాషణా చతురుడు, ఆలోచనలు రేపే ఉపన్యాసకుడుగా ప్రసిద్ధికి. అతని రచన సానుభూతితో సౌహార్దంతో నిండివడు. శాస్త్ర పరిశోధన వల్ల వచ్చిన మార్పు సంబంధించిన తాత్విక ఫలితాల జ్ఞానాన్ని, లలిత కళల మీద అతనుకున్న అభిమానం అతని రచనలు ప్రతిబింబిస్తాయి. అతని విధానాన్ని కృషించి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇలా ప్రవక్తలు ఇక తాత్విక విధాన నిర్మాణం అవసరం లేదని గట్టిగా ధైర్యంగా చెప్పాక కూడా ఒక కొత్త తాత్విక విధానాన్ని నిర్మించటానికి పూనుకున్న ప్రథమ బ్రిటిష్ తత్వవేత్త ఇతని స్పేస్ టైం థియరీ అనే గ్రంథంలో ఆకాశ కాలాలను గురించిన నూతన దృష్టి, అత్యవసర పరిణామవాదం ఈ రెంటికి సహాయంతో ఏర్పడిన ఇంచుమించు స్పినోజా ఉద్దేశించిన పాంథిజం వంటి పాంథిజం స్పష్టీకరింపు. అసలు వాస్తవికత కాలాకాశం, దీని నుంచే వేరే కాలం వేరే ఆకాశం అనే మాటలు ఉమ్మడి మాటలు. కాలాకాశం ఒక మహాసముద్రం, అందులోని సుడిగుండాలు పదార్థాలు పదార్థాలు ఒకే విధానంలో కదలిక వల్ల పుట్టిన ప్రతిచర్యలు కాలాకాశాలు అన్నిటికీ వర్తించే కొన్ని గుణాలు. ఇవి వాటి స్వభావాలకు సంబంధించి ఉంటాయి. పదార్థాలకు ఇవి కాక మరికొన్ని గుణాలు ఉంటాయి. అవి ప్రత్యేక పరిస్థితుల వల్ల పుట్టాయి, అవి పుట్టినవి అయి ఉంటాయి. అవన్నీ కలిపి ఒక కూటమిగా తయారవు. నవీన తత్వశాస్త్ర చరిత్రలో అలెగ్జాండర్ స్థానం చాలా ప్రత్యేకం. అతని స్పేస్ టైం థియరీ అనే గ్రంథం ఈ శతాబ్దంలో వెలువడిన గ్రంథాలన్నిటిలో అతి ముఖ్యమైంది. నవ్య వాస్తవికత్వం అలెగ్జాండర్ చైతన్యం అనేది ఎక్కడ ఉంటుందో
అక్కడ ఒక వస్తువు మరొక వస్తువుతో కలిసి కనపడుతుందన్న. మొదటి వస్తువుతో కలిసి కనపడడం వల్ల రెండవ వస్తువులో వచ్చే మార్పు ఉండదు. నేను ఒక బల్లను చూసినప్పుడు బల్ల నాతో కలిసి కనపడుతూ ఉంది. నా చేతనా శక్తి బల్ల యొక్క ఉనికిని ఏ విధంగా మార్చదు. బల్ల నా సంబంధం లేకుండా దానంతటా అదే ఉంది. నేను ఒక చోటు నుంచి ఆ బల్ల మీద ఒక కోణాన్ని చూడగలుగుతాను. ఆకాశానికి కాలానికి సంబంధించిన మరి కొన్ని కోణాలు ఆ బల్లకున్నాయి. అవి నాకు తెలియదు. అంత మాత్రాన నాకు తెలిసిన బల్ల మిథ్య అంటానికి వీల్లేదు. నేను చూసింది అసలు బల్లలోని భాగమే కాదు, కాపీ కాదు. అలెగ్జాండర్ ఈ సిద్ధాంతాన్ని చివరిదాకా లాగే అతని ఈ సిద్ధాంతాన్ని జ్ఞాపకాలకు, ఊహా చిత్రాలకు, భ్రాంతులకు కూడా వర్తింపజేశారు. ఇప్పుడు మనం మద్రాసులో ఉండి అంతకుముందు నుంచి హైదరాబాదును ఊహించుకున్నామనుకోండి. మనకు అనుభవంలోకి వచ్చే హైదరాబాద్ మనం చూసిన నిజమైన హైదరాబాదే కాదు, దాని భావన కాదు, ప్రతిబింబం కూడా కాదు. ఆ మాటకు వస్తే మనసు సృష్టించే భ్రాంతులన్నీ నిజాలే. ఏ కారణం వల్ల ఒక్క రూపాలు ధరించిన నిజాలని. మనసు కొత్త దాని దేని సృష్టించలేదు. ఆలోచన ద్వారా, హేతువాదం ద్వారా అంతకు ముందే స్వతంత్రంగా ఉంటున్న వాటిని మనసు ఒక క్రమ పద్ధతిని అరేంజ్ చేస్తుందే కానీ మరేం చెయ్యలేదు. అసలు మనస్సు అనేది ఉన్న వాటిని ఒక నిర్మాణం కింద తీసుకొచ్చే కొత్త వ్యవస్థ అంటారు. అలెగ్జాండర్ సిద్ధాంతాల్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఆలోచనకి ఆనందానికి ఉన్న తేడా. నా చుట్టూ ఉన్న పదార్థాలను గురించి నేను నాకు విడిగా, ఒకదానికి ఒకటి విడిగా ఉన్న వస్తువుల్లో ఆలోచిస్తాను. కానీ ఏ టెన్నిసో నేను ఆడుతున్న నా కదలికను గురించి ఆలోచించటమే కాదు, దానివల్ల నాకు కలిగే ఆవేశాన్ని ఆనందిస్తాను. ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసినప్పుడు అది నాలో రేపిన ఆవేశాలు ఆనందిస్తాను అంటాడు అలెగ్జాండర్. ఈ ఆనందం అంటే ఒక సంతోషమే కాదు, విచారం, దుఃఖం, అంతర్గత జీవితానికి సంబంధించిన ప్రతి అనుభూతి ఆనందం. కాలం, ఆకాశం తరగతులు అలెగ్జాండర్ దృష్టిలో దేని నుంచి ఈ పరిణామం చెందిందో, బుద్ధి అప్పటికి దేనిలో ఉంటోందో అటువంటి అనాది వాస్తవికత కాలాకాశాలు ఈ దృష్టి, ఈ సిస్టమ్, బెర్గ్సన్ మొదలైన వాడు చెప్పేది తెలుసుకోకుండా అలెగ్జాండర్కు కలిగి ఉండదు. పైవాళ్ళ సిద్ధాంతాలు కొన్నిటిని ప్రతిపాదిస్తూ వాటికి ఒక ప్రత్యేకతను సిద్ధింపచేశారు. అరిత్యమైంది, ఆకాశానికి చెందంది మరొకటి ఏదీ లేదు. అతని ఆకాశం కాలంలో నిండి ఉంది, మనవాడు వచ్చింది అది. కాలం ఆకాశంతో నిండి ఖాళీగా ఉండే ఆకాశం, ఖాళీగా ఉండే కాలం ఏమీ లేకపోవటంతో సమం. అందులో ఉండటం అనేది క్రమంగా జరగటం అనేది ఉండదు. ఆకాశాన్ని ఆక్రమించుకొని ఒకదాని తర్వాత ఒకటిగా జరిగే క్షణాలేక సంఘటనను గుర్తుంచుకోవడం అనేది లేకపోతే కాలంలో భూత, భవిష్యత్తు, వర్తమానాలు లేవు. ఒకదాని నుండి ఒకటి విభాగించుకొని అనేక లక్షణాలతో కూడుకొని ఉంటుంది. మళ్ళా ఏ క్షణానికి ఆ క్షణం ప్రయాణం చేస్తూనే ఉంది, కదలకుండా ఉండదు. ఆకాశం కూడా అంతే. ఆకాశం అనంతమైన పాయింట్లతో కూడి ఉంది. ఒక్కొక్క పాయింటు అనేక పాయింట్లుగా విభజింపబడి ఉంది. మళ్ళా ప్రతి పాయింట్కు దానికి ఉండే కొలతలు దానికి ఉంటాయి. లేకపోతే కొలతలు లేని పాయింట్ల ఈ ఆకాశం ఎలా ఉంటుంది? కాల ఆకాశాల ఏకత్వం ఎప్పుడైనా ఉందా అంటే అది ఇదే పాయింటు ఒకటిగా ఉన్న సంఘటన ఎంత తక్కువగా ఉండటానికి వీలుందో అంత తక్కువ అవకాశం, ఎంత తక్కువగా ఉండటానికి వీలుందో అంత తక్కువ కాలాన్ని ఆక్రమించి ఉండటమే ఏకత్వం. కాలం ఆకాశం యొక్క 4వ పరిణామం కాదు, పరిమాణం, 4th డైమెన్షన్ కాదు. కాలానికి ఒక పరిమాణమే, అది దానికి సంబంధించింది. అనంతకాలంలో ఉన్న ప్రతి క్షణం ఆకాశాన్నంతా ఆక్రమించుకునే ఉంది. ఆకాశంలో ఉన్న ప్రతి పాయింట్ కాలం ఉన్నంత కాలం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏది ఊరికే ఉండదు. ఆకాశ కాలాల్లో ఏదో ఒక విధంగా కదులుతూనే ఉంటుంది. బెర్గ్సన్ నిర్మించిన ప్రపంచానికి మళ్ళీ అలెగ్జాండర్ ప్రపంచం కూడా ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరికీ భేదం, కాలంతో పాటు ఆకాశం కూడా
నిజమైన అస్తిత్వం కలదే అని అలెగ్జాండర్, దానికి ఇది ఉండి తేరాల్సిందే అని కూడా చెప్పారు. గుణాలకు సంబంధించినంతవరకు నెమ్మదిగాను త్వరగాను ప్రతి ఇప్పుడు మారుతూనే ఉంది. అయినా కొరబడని కొన్ని స్వభావాలు వస్తువులకు ఎప్పుడూ ఉంటాయి. ఆ స్వభావాలు తరగతులు, క్లాసెస్ అన్నారు. కాంతుకి మధ్య అలెగ్జాండర్ కూడా ఆ తరగతుల కారణం మనస్సు యొక్క నిర్మాణం కాదు, ప్రపంచంలో కనబడే వస్తువుల యొక్క ముఖ్యమైన అన్నిటికీ చెందిన అనాది లక్షణాలు. ఈ తరగతులను ఇమాన్యుయల్ కాంట్ అంటే ఇమాన్యుయల్, అలెగ్జాండర్ విశ్వాసం కాబట్టి భౌతిక మానసిక అనుభవాలు అవి ఉంటూనే వస్తువులు విభాగమైనా ఈ లక్షణాలు కాలం యొక్క ఆకాశం యొక్క ముఖ్య గుణాలు కనుక అంతటా ఉండనే ఉంటాయంట. అత్యవసర పరిణామంలో అవసరాన్ని బట్టి కొత్త గుణాలు వస్తాయి. ఈనాటికి ఉన్న జ్ఞానంతో ఈ గుణాలు అంతకు ముందున్న గుణాల నుంచి ఎలా వచ్చాయో, ఎలా వృద్ధి చెందాయో మనం చెప్పం. అవి పైకి మరక్కడి నుంచో వచ్చే పడిన కొత్త గుణాలు అనిపిస్తాయి. పదార్థంలోంచి ప్రాణంలోంచి మనసు ఎందుకు ఉదాహరణ. ఈ పదాన్ని చర్చిస్తూ కెల్లీ రైట్ ఆకాశం కాలం తరగతులు మూలానికి సంబంధించిన గుణాలు కలిగి ఇవి ప్రపంచానికి అన్నిటా సంబంధించి ఇవి కాక మనం అనుభవంలోకి వచ్చే ప్రతి వస్తువుకి వీటికి సంబంధం లేని మరికొన్ని గుణాలు అనుభవంలో తెలుసుకోగలిగిన అత్యవసర పరిణామం యొక్క ప్రతి దశలో పాత దశకు లక్షణాలు ఉంటూనే కొత్త దశకు చెందిన లక్షణాలు కలుస్తాయి. ఈ విధంగా చెప్పుకున్న దానికంటే స్పెన్సర్ యొక్క రిడక్షనిజంతో పోల్చి చూసుకోండి. ఈ వాదం యొక్క స్వభావం తేలిగ్గా తెలుస్తుంది. స్పెన్సర్ పరిణామంలో అన్ని దశలను ఒక కారణానికి ముడిపెట్టి అతను పదార్థం, ప్రాణం, మనస్సు వీట్ల వల్ల వచ్చిన భేదాలు గమనించాలి. అన్నిటికీ పదార్థానికి కథలకి ముడిపెట్టారు. ఈ పరిణామవాదు స్పెన్సర్ ఒక విషయంలో సక్రమంగా మరొక విషయంలో పొరపాటుగా ఊహించాడంట. మన శరీరాలు, మనసు అన్ని పదార్థం యొక్క కదలి యొక్క నిర్మాణాలు అనే స్పెన్సర్ ఉద్దేశాన్ని వీరు అంగీకరి. శరీరం లేని చేతన శక్తి ఉండబోదు. కానీ ఇంతవరకు చెప్పాల్సిందంతా చెప్పాను అనుకోవడం స్పెన్సర్ చేసిన అతను ప్రాణం పదార్థంలో లేని కొన్ని గుణాలను కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యత గ్రహించలేడు అని వెళ్ళవు. భూమి మీద ప్రాణం కనిపించకముందు మరొక గోళం నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చి భౌతిక రసాయన శాస్త్రాల జ్ఞానాన్ని సంపూర్ణంగా ఆత్మసంపత్తి ఆ రోజు పరిణామాన్ని ఈ విధంగా ఊహించలేదు. ప్రాణం బహిర్గతం అయిన తర్వాత యాటమ్స్ యొక్క మాలిక్యూల్స్ యొక్క అన్ని రకాల కలయికలు తెలుసుకొని ఉన్న అతను మానసిక శక్తిని ఊహించి ఉండలేకపోయి. కాబట్టి స్పెన్సర్ చెప్పిన పదార్థాన్ని కదలికలు తీసుకొని ప్రాణం, మనసు మొదలైన దశలు బహిర్గతం అవ్వటానికి కారణయుక్తంగా విశదపరచ ఈ దశను జరిగిన సంఘటన మాత్రమే చూస్తాడు శాస్త్రకారుడు. ఈ పరిణామవాదుడు అటు స్పెన్సర్తో ఇటు ద్వంద్వాలను అంగీకరించే బెర్గ్సన్తో ఏకీభవించి పదార్థాన్ని భిన్నంగా స్వతంత్రంగా నడిపే శక్తి ప్రాణమని వీళ్ళు అంగీకరి కొత్త దశలో ఆర్గనైజ్ అయిన పదార్థమే ప్రాణం అని వీళ్ళంట. పదార్థానికి సంబంధించిన పాత గుణాలు ఉంచుకుంది, కొత్త గుణాలు కలుపుకుంది. పరిణామంలో ఎన్ని దశలున్నాయి అనే విషయంలో వీళ్ళకి చాలా అభిప్రాయ భేదాలున్నాయి. మిగతా విషయ రేపు